అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో ఈ మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందుగా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మార్గశిర శుక్ల ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ ఏకాదశి రోజే వైకుంఠంలో ఉన్న స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్నారంట. అందుకే మనం కూడాను ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే మరి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ 2023వ సంవత్సరం మార్గశిర మాసంలో ఎప్పుడు వచ్చింది అని అంటే డిసెంబర్ 23వ తేదీ శనివారం రోజు వైకుంఠ ఏకాదశి వచ్చిందండి. అలాగే ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:30 ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుందండి. డిసెంబర్ 23 శనివారం ఉదయం 7:53 ఏకాదశి తిథి అయితే ముగుస్తుందండి. ఏకాదశి తిథి ఉన్నప్పుడే మనం స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలండి. ఓకేనండి, మరి ఇది ఈరోజు వీడియో. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి 2023వ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.